ఐటీసీ దగ్గర ఉండే గ్రంథాలయం నుంచి స్ట్రైట్ గా మనం కిందికి వెళ్ళిపోతే శ్రీరామ ఆంజనేయ సమేత వినాయకుడు అయితే ఉంటారు. కృష్ణానగర్ లో ఇది గర్డా యూత్ వాళ్ళు అయితే ఏర్పాటు చేసిన గణనాయకుడు. గ్రౌండ్ లో మనకి వెంకటేశ్వర స్వామి చేతులు ఉన్నట్టయితే కనబడుతుంది. ఈ భారీ గణపతి విగ్రహం వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అయితే ఉంటుంది కృష్ణానగర్ లో. మరొక అద్భుతమైన భారీ గణపతి గిద్దయ్య హోటల్ లైన్ లో మనకైతే ఉంటుంది. సీతారామ సమేత గణపతి విగ్రహం అయితే ఉంటుంది. ఈ విగ్రహంలో చాలా రాజ్యసము కూర్చున్న విధానము చాలా అద్భుతంగా ఉంది. విగ్రహం కూడా డిజైన్ చాలా బాగుంది. ఈ విగ్రహం ఈశ్వరిపుత్ర యూత్ వాళ్ళు అయితే ఏర్పాటు చేసినారు. ఈ విగ్రహం మనకి కృష్ణానగర్ లోని ట్యాంక్ లైన్ లో అయితే ఉంటుంది. కృష్ణానగర్ మెయిన్ రోడ్డు సమీపంలో వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో అయితే ఈ విగ్రహం అయితే ఉంటుంది. చాలా రాజ్యసంగా ఉట్టిపడుతుంది. ఈ విగ్రహానికి అయితే డెకరేషన్ చాలా అద్భుతంగా ఉంది రెండు పక్కల కూడా. ఈ విగ్రహం మనకి కృష్ణానగర్ వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో అయితే ఉంటుంది. ఈ విగ్రహం కృష్ణానగర్ లోని కేశవరెడ్డి స్కూల్ సమీపంలో అయితే ఉంటుంది. మనకి ఈ విగ్రహం మనకి టీఆర్సీ యూత్ వాళ్ళు అయితే ఏర్పాటు చేసినారు. ఈ విగ్రహం మనకి కృష్ణానగర్ మెయిన్ రోడ్ లోని గురుకృప హోటల్ నుంచి స్ట్రైట్ గా కిందికి వెళ్ళిపోతే ఈ భారీ గణనాథుడు అయితే కనబడతాడు. మనకి కోట్ల స్టేషన్ కానుకొని ఈ భారీ గణనాథుడు అయితే ఉన్నాడు. ఈ విగ్రహం యొక్క కిరీటం గాని విగ్రహం గాని కూర్చున్న విధానం గాని చాలా బాగుంది. ఈ విగ్రహం కృష్ణానగర్ నుంచి బిర్లాగడ్డ ఈద్గాకి వెళ్లే రోడ్ లో అయితే ఉంటుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి కానుకొని ఈ విగ్రహం మనకి బిర్లాగడ్డ ఈద్గా నుంచి కృష్ణానగర్ లోకి ఎంటర్ అయినాక మనకైతే స్ట్రైట్ గా కనబడుతుంది ఈ విగ్రహం. ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ విగ్రహం బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది ఎవరనేది అయితే నాకు తెలియదు. అదైతే మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇక్కడ కనబడుతున్న ఈ బిజ్జి గణపయ్యని అయితే కృష్ణానగర్ వెంకటేశ్వర స్వామి గుడి బ్యాక్ సైడ్ అయితే పెట్టారు. ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది నాగపడగలతోని. ఈ విగ్రహం కృష్ణానగర్ లోని తోట వీధులు అయితే ఉంది. ఈ విగ్రహంలో వినాయకుడితో పాటు ఏనుగు అలాగనే కిరీటం మీద కృష్ణుడు అయితే ఉన్నాడు. ఈ విగ్రహం కృష్ణానగర్ ఐటీసీ నుంచి దేవనగర్ రైల్వే గేట్ వైపు వెళ్లే దారిలో అయితే మూలంగడి దగ్గర వాటర్ ప్లాంట్ దగ్గర అయితే ఉంటుంది. ఇటువంటి మరిన్ని కర్నూలు గణపయ్య వీడియోల కోసం అయితే తప్పకుండా నడింపల్లి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.